ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, భారత రాజ్యాంగాన్ని వాటిపై విమర్శలు చేయడం. ఆ విమర్శలు చేసేటోళ్ళు కూడా కనీస డిగ్రీ అర్హత 10th అర్హత కూడా లేని వాళ్ళు, బాబాసాహెబ్ అంటే విద్వేషం పడని వాళ్ళు కూడా భారత రాజ్యాంగాన్ని, ఇటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శలు చేస్తున్నారు. నోటికి ఏదొస్తుంది అలా విమర్శలు చేయడం వల్ల బాబాసాహెబ్ను మీరు తక్కువ చేసినట్టు మాట్లాడడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. బాబాసాహెబ్ ప్రపంచ దేశాల్లో ఆల్రెడీ పేరు పొందిన మహనీయుడు. కావున బాబాసాహెబ్ గురించి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి చెప్పడానికే ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. బాబాసాహెబ్ యొక్క చేసిన ఘనత, ఆయన ప్రపంచ దేశాల్లో అయినటువంటి యొక్క ఆయన గ్రేట్నెస్ ఏంటిది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ విమర్శలు చేయగానే అయిపోదు. భారత రాజ్యాంగాన్ని అందులోని ఆర్టికల్స్ని ఏమైనా నచ్చకపోతే దాని గురించి విమర్శ చేయని. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే రాయలేదు. బాబాసాహెబ్ ఓన్లీ దళితులకే ఓన్లీ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకే హక్కులు కల్పించాడని ఏది తెలియకుండా నోటికి ఏదొస్తే అలా మాట్లాడడం తప్పు. మనం అన్నీ తెలుసుకొని ఏదన్నా చదువుకొని దాని యొక్క అవగాహన ఉంటేనే మనం చెప్పాలా, కానీ నీకు నోటికి ఏదొస్తుంది విమర్శలు చేయడం. ఈ అమరప్రసాద్, లలిత్ కుమార్ ఇలాంటి వారిని ఇంటర్వ్యూ పెట్టి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని 284 మంది రాశారని ఇటువంటి విమర్శలు, ఇటువంటి తప్పుడు దోవలు మీరు ఇప్పుడు కొత్తగా 70 సంవత్సరాలు రాసిన రాజ్యాంగాన్ని ఇప్పుడు మీరు కొత్తగా రాస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాయలేదని. ఈ ప్రజలను తప్పు పట్టించినట్టు అవుతుంది. కావున ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, బాబాసాహెబే భారత రాజ్యాంగాన్ని రూపశిల్పి వేసింది. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కరే అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. దానికి మీరు పుస్తకాలు చదవండి, అవగాహన తెచ్చుకోండి. బాబాసాహెబ్ భారత రాజ్యాంగంలో ఏం చెప్పాడు, పీఠికలో ఏం చెప్పాడు, ఇంతకు ముందున మన ధర్మశాస్త్రం ఏం చెప్పింది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఈ నిన్న మొన్న వచ్చిన వాళ్ళు డిగ్రీలు లేదు, ఏమీ లేకుండా, అవగాహన లేకుండా, అంటే భారత రాజ్యాంగం చదవడానికి డిగ్రీ అవసరం కనీసం. కాకపోతే బాబాసాహెబ్ అంత మేధస్సును మీరు అద్దుకోలేరు. ఆయన చిటికిన గోరు కూడా సరిపోరు. బాబాసాహెబ్ రాయలేదు అంటే మీరు చెప్పగానే నిజమైపోతుందా? బాబాసాహెబ్ను విమర్శించే ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నా ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత రాజ్యాంగాన్ని మొత్తం చదవండి. అందులో మీకు ఏమర్థమైంది, బాబాసాహెబ్ కనిపించాడా భారత రాజ్యాంగంలో రాసిన దాంట్లో? ఎటువంటి హక్కులు ఎవరెవరికి ఇచ్చారు? భారతదేశంలో నీకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం అనే హక్కులు ఎవరు కల్పించారు? ఓటు హక్కు ఎవరు కల్పించారు? స్త్రీలకు వంటింటి కుందెలు ఉన్న వారికి వాళ్ళకి ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా చదువు, ఉద్యోగం ఇటువంటివన్నీ దొరుకుతున్నాయంటే ఎవరు చేసిన కృషి వల్ల? ఇవన్నీ ఆలోచించాలి. ఈ భారత రాజ్యాంగం రాకముందు మన ధర్మశాస్త్రంలోని ఎటువంటి నిబంధనలు ఉండే? అప్పటికి ఇప్పటికీ కంపారిజన్ ఏంటి భారత రాజ్యాంగానికి? మీరు అనుకున్నట్టు 284 మంది రాస్తే ఆ 284 మంది ఓన్లీ సభ్యులు, అలా ఏం రాయలేదు. బాబాసాహెబ్ అండర్ కింద పనిచేసే వాళ్ళే వీళ్ళు 284 మంది సభ్యులు. డ్రాఫ్టింగ్ కమిటీ బాబాసాహెబ్ వారైతే ఎంపిక చేస్తే బాబాసాహెబ్ ఆ చిత్తునంతా తీసి ఫిల్టర్ చేసి బాబాసాహెబ్ ఏవి మన దేశానికి కావాలో, ప్రజలకు కావాలని ఎంపిక చేయడమే బాబాసాహెబ్ యొక్క పని. అప్పుడు బాబాసాహెబ్ చేతుల మీదుగా రాయబడింది అవుతుంది. కాకపోతే 284 మంది కాదు, వాళ్ళు సభ్యులే. ఈ భారతదేశంలోని మనకు డ్రాఫ్టింగ్ కమిటీలోని అధ్యక్షుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 7 సభ్యుల్ని సెలెక్ట్ చేస్తే ఒకరు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉండడం వల్ల ఆ పనిలో బిజీ ఉండే, కొందరు హెల్త్ కారణాల వల్ల రాలేకపోయారు, కొందరు ఢిల్లీకి దూరంగా ఉందని రాలేకపోయారు, కొందరు విదేశాలలో వర్క్ బిజీ ఉండ రాలేకపోయారు. భారమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పడంగానే తన ఒంటి చేత్తోటి, తన కఠోర శ్రమతోటి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులతోటి కష్టపడి భారత రాజ్యాంగాన్ని మన భారతదేశానికి సమర్పించారు. అప్పటి జవహర్లాల్ నెహ్రూ గారే అన్నారు భారత రాజ్యాంగ పరిషత్ సభలోన, మనకు ఈ భారత రాజ్యాంగాన్ని రచించి మనకు ఇంతగానం కఠోర శ్రమ చేసిందంటే అదొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అని చెప్పి సభాముఖంగా చెప్పాడు. అప్పుడు రాజ్యాంగ పరిషత్తులో 284 ఆ సభలో అందరి ముందు మధ్యలోనే. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆయన చెప్తారు, అంబేద్కర్ గారి కృషి వల్లనే మన భారత రాజ్యాంగం ఇప్పుడు అనుభవిస్తున్న భారత రాజ్యాంగం అని. ఆ సభలోనే వాళ్ళే చెప్పారు. ఇంకా మీరు కొత్తగా వచ్చి మేము బాబాసాహెబ్ రాయలేదు, అది రాయలేదు అంటే ప్రతి ఒక్కరూ మీరు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిదని
నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ యొక్క ఘనత ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ చదువుకున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కడే. వరల్డ్ గ్రేటెస్ట్ పర్సన్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉంటారు. ఇక అవన్నీ చూసుకున్నట్టయితే బాబాసాహెబ్ను ప్రపంచంలో అత్యధికంగా విద్యను అభ్యసించేది ఎవరు ఉన్నారంటే అట్లా ఎంపిక చేసిన దాంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు. అత్యధిక విద్యను చదివింది ఎవరని చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉంటారు. దాంట్లో సంపన్నుడిగా ప్రకటించారు ఆల్రెడీ యుఎన్ఓ వాళ్ళు. ఇంకోటి భారతదేశంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో ఎన్నో కేంద్ర న్యాయశాఖ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. దళితోద్యమ నాయకుడిగా, చూసుకున్నట్టయితే న్యాయవాదిగా, సంఘ సంస్కర్తగా, ఇలా చెప్పుకుంటూ పోతే బాబాసాహెబ్ ఒక ఏమంటారు, బాబాసాహెబ్ ఒక భారతదేశానికి ఒక దిక్సూచి, మన భవిష్యత్తు తరాలను నిర్మించింది బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ను పట్టుకొని మీరు విమర్శలు చేయడం చాలా ఇది తప్పు, ఇవి మానుకోవాలి. బాబాసాహెబ్ వద్ద 16 డిగ్రీలు ఉన్నాయి. అట్లాంటి డిగ్రీలు ఇప్పటికి మన భారతదేశంలో ఎవరికి లేవు. ఒక బాబాసాహెబే 16 డిగ్రీలు ఉన్నాయి. ఇప్పుడు విమర్శలు చేసే వాళ్ళు కనీసం 10వ తరగతి లేదు, డిగ్రీ లేదు, ఎలాంటి సబ్జెక్ట్ పైన అవగాహన లేకున్నా కానీ బాబాసాహెబ్ను విమర్శిస్తున్నారు. బాబాసాహెబ్ అప్పుడు కొలంబియా యూనివర్సిటీ నుండి, లండన్ యూనివర్సిటీ నుంచి, ఇవన్నీ అక్కడ విదేశాల్లో చదువుకొనే ఆయన ఇంత గ్రేట్ పర్సన్ అయ్యాడంటే మీరు అర్థం చేసుకోవాలి. బాబాసాహెబ్ దగ్గర లేని సమాచారం అంటూ లేనిది ఏదీ లేదు. ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క సబ్జెక్టుపై అణువు బాబాసాహెబ్ పఠించాడు, పుస్తక పఠనం చేశాడు. అంత కఠోర శ్రమ చేసి మనకు ఇంత ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డాడు. అది ఎట్టకేలకు ఎవరి వల్ల కాదు. ఆ మేధస్సు, బాబాసాహెబ్ యొక్క మేధస్సు రావాలంటే అది అనడం, ఎటువంటి రోడ్డు పంట పోయేటోడు కూడా బాబాసాహెబ్ వాళ్ళకి చేశాడు వీళ్ళకి చేశాడు అనడం ఈజీ. బాబాసాహెబ్ని తెలుసుకోవాలంటే మీకు తరం కాదు, చదవాలా. బాబాసాహెబ్ని తెలుసుకోరా మీరు, పుస్తకాన్ని వాళ్ళ విగ్రహాల్లో కాదు. బాబాసాహెబ్ అంటాడు, నన్ను విగ్రహాల్లో కాదు పుస్తకాల్లో చూడండి, పుస్తకాల్లో నన్ను చదివినప్పుడు మీకు అర్థమవుతాను అంటాడు. మీరేదో వాళ్ళు చెప్పింది ఆ కులాల వారికి ఈ వర్గాల వారికే బాబాసాహెబ్ చేశాడు, రిజర్వేషన్ ఇచ్చాడు అనడం అది తప్పు. మీరు అవి తప్పుడు అవగాహనలో ఉంటే మీరు అదే మాయలో ఉంటారు తప్ప మీరు బాబాసాహెబ్ను తెలుసుకోలేకపోతారు. పుస్తకాలు చదవండి, బాబాసాహెబ్ యొక్క రచనలు చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆయన న్యూయార్క్లోని 2000 ప్రాచీన గ్రంథాలను కొన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. లండన్లోని రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో సందర్భంగా ఆయన కొన్ని పుస్తకాలను 32 పెట్టెల్లో అమర్చి ఇండియాకి తీసుకొచ్చుకున్నాడు, ముంబైకి. అంత ప్రేమ పుస్తకాలు చదవడంలో. న్యూయార్క్లో 2000 ప్రాచీన గ్రంథాలను కొన్నాడు. ఆయన లండన్లోని రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పోయిన సందర్భంగా ఆయన 32 పెట్టెల్లో అమర్చి పుస్తకాలను తీసుకుని వచ్చాడు చదువుకోవడానికి. అంతేకాదు లండన్ గ్రంథాలయంలో 1000 రోజుల్లోని 16,000 పుస్తకాలు చదివిన ఘనత రికార్డు బాబాసాహెబే ఉన్నది. రికార్డు ఇప్పటికి కూడా మీరు అక్కడ పోయి చూసుకోవచ్చు. బాబాసాహెబ్ యొక్క ఉన్న గృహం ఉంటుంది, ఆయన యొక్క స్టాచ్యూస్ ఉంటాయి, ఆయన ఒక కాలనీ ఉంటుంది, ఆయన చదివిన యూనివర్సిటీలో ఆయన పిహెచ్డి చేసింది ఉంటుంది, లండన్ యూనివర్సిటీలో, కొలంబియా యూనివర్సిటీలో. ఇలా చెప్పుకుంటూ పోతే బాబాసాహెబ్ చేసినటువంటి అప్పటి కాలంలోనే ఆ విదేశాల్లో చదువుకొని ఘనత సాధించిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటిది మీరు బాబాసాహెబ్ అంటే ఈ తప్పుడు దోవ, మీరు ఇలాంటివి బాబాసాహెబ్ని విద్వేషించి ప్రజల్లోని మానుకోవాలి. అంతేకాదు ప్రపంచంలో అందరికంటే మహాజ్ఞాని ఎవరని ఆరా తీస్తే భారతదేశం గుర్తుకొస్తుంది. ఆ భారతదేశంలో ఎవరు గుర్తుకొస్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఇది యుఎన్ఓ ప్రకటించింది. అలాగే యుఎన్ఓ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఏప్రిల్ 14 నాడు విశ్వ విజ్ఞాన దివాస్గా జరుపుకోవాలని ప్రకటించింది ఐక్యరాజ్య సమితి వాళ్ళు. ఇది బాబాసాహెబ్ యొక్క గొప్పతనం. ఆయన మేధస్సుకు తెలుసుకోవాలంటే ఆయన యొక్క పుస్తకాలు చదవండి, పఠనం చేయండి. కాకపోతే ఎటువంటి విమర్శలు చేసి ప్రజలకు మీరు తప్పుడు సమాచారం ఇవ్వకండి దయచేసి. వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.